పుష్ప 2 మూవీ వల్ల మరొకరు చనిపోయారని ఒక వార్త వచ్చింది. అసలు ఎలా చనిపోయారు? యాక్చువల్గా మొన్న రేవతి మరణం తర్వాత పుష్ప 2ని బాగా టార్గెట్ చేశారు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అనంతపురంలో రాయదుర్గం, మన రాయదుర్గం కాదు, అనంతపురంలో కూడా రాయదుర్గం అని ఒకటి ఉంది. అక్కడ రాయదుర్గ కదా, అక్కడ మద్దానప్ప అనే ఒక ఆయన 37 ఏళ్ళు ఏమో ఉంటాయి. సినిమా చూడడానికి వచ్చారు, షో అయిపోయింది, అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. ఈయన లేవల అలాగే కూర్చొని ఉన్నాడు. అదేంటి ఈయన ఎంత తీసినా వెళ్ళిపోవట్లేదు అని చెప్పేసి వీళ్ళు వచ్చి అలా నెట్టి చూస్తే అలా చనిపోయి ఉన్నాడని తెలిసింది. విషయం వాళ్ళ బంధువులకి ఇన్ఫామ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎలా వైరల్ చేస్తున్నారంటే పుష్ప 2 వల్ల ఇంకో మరణం, పుష్ప 2 వల్ల ఇంకో మరణం. ఆయన ఒక థియేటర్కి వచ్చి చనిపోయాడమ్మా, దానికి కూడా పుష్పకి సంబంధం ఏంటి? మళ్ళీ దాన్ని ఇంకోటి ఎలా చేస్తున్నారంటే పుష్ప సీన్లో అదేంటిది ఆ మెడలు కొరికే ఫైట్ ఉంటుంది క్లైమాక్స్లో, అది చాలా భయంకరంగా ఉంది. అది చూసి హార్ట్ పేషెంట్ గుండాయి చనిపోయాడంట. వైలెన్స్ ఎక్కువైందని. వైలెన్సా? మరి అంటే మిగతా సినిమాలతో పోలిస్తే అంతే కదా. ఆ ఎలివేషన్ ఇంకా చెప్పాలంటే క్లైమాక్స్లో బీజిఎం డల్గానే ఉంటుంది, మరి అంతేం లేదు. అదేంటిది ప్రీ క్లైమాక్స్ కదా జరిగేది, అది అయిన తర్వాత క్లైమాక్స్ ఏడుపుతో మొదలైంది. వీళ్ళందరూ కూర్చొని ఫ్యామిలీస్ అంతా అయిన తర్వాత ఆ బాంబు పేలింది, వీళ్ళు రాయడం ఇంకనేం ఆ బాంబు పేలిన వెంటనే ఈయన గుండెపోటు వచ్చి చనిపోయిందని రాయాల. అట్లా ఉంది సిచ్యువేషన్. క్లైమాక్స్లో బాంబు పేలుద్ది కదా. సమ్ టైమ్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తొక్కిసలాట అంటే అది ఓకే, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ప్రత్యక్షంగా పరోక్షంగానే సరే 10 మంది బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ థియేటర్ యాజమాన్యం ఏం చేయలేదు కదా. అతను ఏదో ఆయన కాలం అక్కడ తీరిపోయింది, అలా చనిపోయాడు అంతే. అండ్ నౌ బెనిఫిట్ షోస్ రద్దు చేశారు కదా గవర్నమెంట్. దీన్ని నేనైతే తప్పు పడతా అమ్మా. ఎందుకు చెప్పనా? యాక్సిడెంట్ జరిగిందని ఆ రోడ్డును సీజ్ చేస్తావా? లేదు. ఆ గుద్దింది కారు వల్ల అతనికి గాయమైందని కార్స్ అన్ని బ్యాన్ చేసావా? ఒక ఇన్సిడెంట్ బెనిఫిట్ షో వల్ల జరిగిందని చెప్పి బెనిఫిట్ షోస్ అన్ని రద్దు చేయడం ఏంటి? తప్పు కదా. అన్ని బెనిఫిట్ షోస్లోనే అలా అవుతాయని ఏముంది? ఇట్లా చెప్పు, థియేటర్స్ దగ్గరికి సినిమా సంబంధించిన వాళ్ళు రాకూడదు. బాగుంది అది. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరోయిన్లు కానీ, ఆ యూనిట్ సభ్యులు కానీ రావద్దని చెప్పు నిజంగా. ఎందుకంటే వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళకంటూ స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, గ్రౌండ్లలో చేసుకుంటున్నారుగా, అప్పుడు పిలుచుకో ఫ్యాన్స్ని. సో థియేటర్స్ దగ్గర రావద్దు అని మీరు చెప్పండి, తప్పేం లేదు, వింటారు వాళ్ళు కూడా. చెప్పింది అన్నీ వింటున్నారు కదా. నువ్వు బెనిఫిట్ షోస్ రద్దు చేస్తే అది నెక్స్ట్ వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళందరూ కూడా ఈయనని తిట్టుకుంటూ ఉంటారు, నీ వల్లే అని. ఈ నిర్ణయం నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్, చెరువులో దూకి మహిళ చనిపోయిందని చెరువుని సీజ్ చేస్తావా? నథింగ్ లైక్ దట్. సో ఈ బెనిఫిట్ షో వల్ల మరణం జరగల, తొక్కిసలాట వల్ల జరిగింది. తొక్కిసలాటలు జరగకుండా మనం చూడాలి.